ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు రసాబసగా మారాయి. ఇద్దరి మహిళల మధ్య వివాదం చెలరేగి ఓ మహిళపై దాడి జరగగా ఆమె భర్త కలక చేసుకున్నాడు. వివాదం ముదిరిపోయి రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ట్రైబల్ మహిళ అని చూడకుండా తనను తిట్టి దాడికి యత్నించారని వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పేరం ప్రసన్న. నేను ఒంగోలు నియోజకవర్గం ఎస్టీ సెల్ వైఎస్ఆర్సీపీలో నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షురాలుగా ఉన్నాను. ఈరోజు ఉదయం మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా జిల్లా పార్టీ ఆఫీసులో కార్యక్రమాల్లో మేము ఉన్నప్పుడు నా తోటి సభ్యురాలు మహిళ గోనెల మేరీ కుమారి అనే అమ్మాయి వచ్చి నా కాలు తొక్కి నా ముందు నిలబడింది. సో దానివల్ల ఒక చిన్నది అమ్మాయికి నాకు మధ్యలో ఇష్యూ జరిగింది. అయితే ఆమె భర్త వాంటెడ్గా నా మీదకి వచ్చి నన్ను దుర్భాషలాడి వల్గర్గా మాట్లాడి, నేను ఒక ట్రైబల్ మహిళని అని తెలిసి కూడా అతను ఒక బీసీ అయ్యుండి నా మీద వల్గర్గా మాట్లాడి నన్ను దూషించి నన్ను కొట్టాడు. దానికి సాక్ష్యం ప్రూఫ్ కూడా ఉందండి నా దగ్గర వీడియో. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి చర్య ఆడపిల్లల మీదకి ఆడవాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, గందరగోళం అవుతుంది. కానీ మగ మనిషి ఎంటర్ అవ్వకూడదు. కానీ ఆమె భర్త పోయినసారి కూడా ఇట్లాగే ఒక చిన్న ఇష్యూ మీద నన్ను వల్గర్గా బూతులు మాట్లాడాడు. సరే, ఆ రోజు నేను కామ్గా పార్టీ పరువుగా ఇదని నేను కామ్ అయిపోయాను. ఈ రోజు మళ్ళీ అదే అవకాశం చూసుకొని అతను నా మీదకి వచ్చి నా మీద చేసుకున్నాడు. 100 మంది సభ్యుల్లో నన్ను కొట్టి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పేరం ప్రసన్న. నేను ఒంగోలు నియోజకవర్గం ఎస్టీ సెల్ వైఎస్ఆర్సీపీలో నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షురాలుగా ఉన్నాను. ఈరోజు ఉదయం మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా జిల్లా పార్టీ ఆఫీసులో కార్యక్రమాల్లో మేము ఉన్నప్పుడు నా తోటి సభ్యురాలు మహిళ గోనెల మేరీ కుమారి అనే అమ్మాయి వచ్చి నా కాలు తొక్కి నా ముందు నిలబడింది. సో దానివల్ల ఒక చిన్నది అమ్మాయికి నాకు మధ్యలో ఇష్యూ జరిగింది. అయితే ఆమె భర్త